జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీదత్త శరణం మమేహ సతతం, దత్తం వినా కాగతిః, దత్తేనైవ సురక్షితోహమభయో, దత్తాయ తస్మై నమః. దత్తాత్ శ్రేష్ఠ పదం శ్రుతో నహి యతో, దత్తస్య దాసో భవం. దత్తే బ్రహ్మణి మన్మనోస్తు సతతం, బోధత్త మాముద్ధర. దత్తే బ్రహ్మణి మన్మనోస్తు సతతం, బోధత్త మాముద్ధర. ఓ శ్రీ దత్తాత్రేయ స్వామి, నీవే నాకు ఎల్లప్పుడూ శరణాగతివి. శ్రీదత్త శరణం మమ. ఇటువంటి సమయంలో దత్తభక్తుడు ఏ రకమైన సాధనలో ఉంటారంటే, శ్రీరామునికి హనుమంతుడిలాగా, శివునికి నందీశ్వరుడిలాగా, కృష్ణునికి అర్జునుడిలాగా తన స్వామి పట్ల తాను అంత అపారమైన భక్తి కలిగి ఉంటారు. కాబట్టే దత్తభక్తులు ఆ స్థాయిలో ఉంటారు. కావున ఇట్టి మానసిక స్థితి కలిగిన భక్తునకు దత్తాత్రేయుని మించిన గతి ఏముంటుంది? దత్తం వినా కాగతి. ఇట్టి శరణాగతి పొందిన దత్తభక్తుడవు నాకు నీ అభయం ఉండటం వలన రక్షించబడి భయం లేనివాడిని అయితను స్వామి. దత్తేనైవ సురక్షితోహమభయో అని చాలా చక్కగా మన శాస్త్రం మనకు చెప్తూ ఉంటుంది. కావున అభయప్రదాతమైన ఓ దత్తాత్రేయ స్వామి, నీకు నమస్కారం స్వామి. దత్తాత్రేయ తస్మై నమః. వేదమునందు దత్తాత్రేయుని కన్నా శ్రేష్టమైన స్థానం చెప్పబడునందున దత్తాత్రేయ నీకు నేనే దాసుడినైతను స్వామి. దత్తాశ్రేష్ఠ పదం శృతు నహి యతో, దత్తస్య దాసో భవం అని చక్కగా మన శృతులు మనకి చక్కగా చెప్తున్నాయి. కావున పరబ్రహ్మస్వరూపుడైన ఓ దత్తాత్రేయ స్వామి, నీ యందు నా మనస్సును ఎల్లప్పుడూ లగ్నమై ఉండుగాక, అట్లు నన్ను ఉద్ధరింపుము స్వామి. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.